34వ డివిజన్ మిర్చి కాంపౌండ్ లోని యూపీఎస్ పాఠశాలను, బస్తీ దవాఖానాను అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ ఆకస్మిక తనిఖీలు చేశారు. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమని రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రైతాంగ సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని వెల్లడించారు. బాన్స్వాడ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు దుర్భర పరిస్థితి గడిపారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ కొట్టివేతతో కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఫైర్ అయ్యారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని రైతు వేదికలో మంగళవారం రోజున రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ ఎండి బోధికిషన్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ నర్సయ్య, అలాగే రైతులు పాల్గొన్నారు. విద్యుత్ వినియోగదారుల సమస్యలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని టీజీఎన్పీడీసీఎల్ కమిషనర్ ఎరుకల నారాయణ సిబ్బందిని ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎప్పుడు లేని విధంగా సంక్రాంతికి వస్తున్నాం సినీ ట్రైలర్ ఆవిష్కరణ జరిపారు. ఈ వేడుకల్లో చిత్ర బృందం పాల్గొని సందడి చేసింది. నిజామాబాద్ నగర కేంద్రంగా జరిగే ఈ ఈవెంట్ ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.